సీఎం జగన్ కు సవాల్ విసిరే అర్హత చంద్రబాబుకు లేదన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. మేనిఫెస్టోలోని 99% హామీలను నెరవేర్చాం కాబట్టి ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లగలుగుతున్నామని అన్నారు. డీబీటీ ద్వారా 87% ప్రజలు నేరుగా లబ్ధి పొందారని చెప్పారు. సీఎం జగన్ పై వ్యతిరేకత ఉంటే చంద్రబాబుకు పొత్తులు ఎందుకని ప్రశ్నించారు సజ్జల. చంద్రబాబు నాయుడు కాకుండా ఇంకా ఎవరైనా సరే, ఈవెన్ పవన్ కళ్యాణ్కైనా అధికారంలో లేని వాళ్ళకి కానీ అధికారం వచ్చే అవకాశం లేని వాళ్లకు ఎన్ని ఛాలెంజ్లు సవాళ్ళైనా విసరచ్చు. అధికారంలో ఉండి 14 ఏళ్ళు, అందులో 5 ఏళ్ల క్రితం తానే అధికారంలో ఉండి ఆ 5 ఏళ్లలో ఏం చేశానో చెప్పుకోలేని వ్యక్తికి ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరే అర్హత లేదు, హక్కు లేదు. 99% ఈరోజు మేనిఫెస్టో పూర్తి చేశామని సగర్వంగా ఎందుకు చెప్పగలుగుతున్నామంటే మిగిలినవన్నీ ఏది కాలేదో చెప్పమనండి. అవేమీ చెప్పలేకపోగా ఈరోజు ఉన్నటువంటి సడన్గా చర్చకు రండి, ఇంకో దానికి రండి అంటే చర్చకు రావడానికి రెడీనే. కానీ ఎప్పుడు నువ్వు ఒక పద్ధతి ప్రకారము ఇదిగో ఇక్కడ ఉన్నాయి ముందు ప్రజలకు చెప్పు. 14-19 మధ్య నేను ఇవి చేశాను, ఇవి జగన్మోహన్ రెడ్డి గారు తీసేశాడు, లేదా ఈయన చేసినవి ఇది బాగాలేదు, నేను వీటిని తీసేసి ఇది పెడతాను, లేకపోతే వీటికంటే మెరుగ్గా పెడతాను చెప్పు. అప్పుడు ప్రజలే నువ్వు అన్న దాంట్లో అర్థం ఉంటే నిన్ను అభిమానిస్తారు, ఆదరిస్తారు. లేదనుకుంటే మళ్ళీ చీత్కరిస్తారు. మేము మంచి చేసామనుకుంటేనే మీరు ఓటు వేయండి, ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నారు. నువ్వు అలా అడగగలుగుతున్నావా? మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం. నీకు నిజంగా నీవు పెట్టిన దాని మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు తాను పెట్టిన అదేది జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి, మేము వస్తే అవే తీసుకొస్తాం, వాటితోనే మేము పని చేయిస్తామని ఒక మాట పంపను. ఎందుకు ధైర్యం చాలట్లా? ఆ మాట ఎందుకు అనట్లా? ప్రజలు చూస్తున్నారు, సిద్ధం సభలు వాటికి వచ్చే అవి కార్యకర్తల సమావేశాలు. కార్యకర్తలు ఎంత ఉత్సాహంతో వస్తున్నారో, ఎలా రెస్పాండ్ అవుతున్నారో అది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల్లో ఉన్న ఆదరణ వల్ల వచ్చింది. ఆ ఉత్సాహం కానీ ఆత్మవిశ్వాసం కానీ నాయకుడి మీద ఉండే విశ్వాసం. అది ఒక్క మాట అయినా పరుషంగా, రాజకీయంగా ఎన్నైనా అనొచ్చు కానీ పరుషంగా వ్యక్తిగతంగా దూషించే మాటలు ఒకటన్నా అన్నాడు చంద్రబాబును కానీ ఆయన కొడుకును కానీ. అంత అధికారంలోకి వస్తామని ధీమా ఉన్నప్పుడు, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇంత వ్యతిరేకత ఉందని ఆయన అనుకుంటున్నప్పుడు ఇంక పొత్తులు ఎందుకు? నేరుగా తగలొచ్చుగా. ఆ సీట్ల దగ్గర అంత గందరగోళం ఎందుకు? తన తమ్ముళ్ళను అంత ఇది ఇబ్బంది పెట్టడం ఎందుకు? తను నమ్ముకున్న వాళ్ళను తనకు లేదు కాబట్టే, ఇంకో పక్క బింకాలు పలుకుతున్నాడు కాబట్టి, ఏదో ప్రగల్భాలు పలుకుతున్నాడు కాబట్టి ఆయన అడుగుతున్నాం. మరి నీకు అంత ఇది ఉంటే పొత్తులు ఎందుకు ఆయనకని అడుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు తప్పులు చేశాడు, అవినీతికి పాల్పడినాడు కాబట్టి ఆ రోజు కేసు పెట్టారు. ప్రైమా ఫేసీ కేసు ఉందని ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. మేము అడగాల, జైల్లో ఉన్నప్పుడు అన్ని రోగాలు ఉన్నాయని చెప్పి, ఎక్కడ ప్రపంచంలో లేని రోగాలన్నీ చెప్పి, ప్రాణం ఏ క్షణంలో పోతుందో అన్నట్టు చెప్పి, న్యాయస్థానాల దగ్గర అందరి దగ్గర పోయి జాలి కొలిపేట్టు వాళ్ళ దగ్గర మాట్లాడి ఇది చేసి ఈరోజు బయటకు వచ్చి ఇంతగా తిరుగుతున్నాడే చంద్రబాబు నాయుడు. మరి అదంతా ఏమైనాయా? రోగాలన్నీ ఏమైనాయా? మాయమైనాయా?